హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియోలో అయితే నేను మీకు కిచెన్ క్లీనింగ్ అలాగే నా వర్క్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఈ కిచెన్ అయితే నార్మల్‌గా అంతకుముందు మంత్లీ వన్స్ డీప్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటానండి. బట్ ఇప్పుడు అదేమవుతుందంటే ఒక 2 మంత్స్‌కి ఒకసారి, ఒక్కొక్కసారి అంటే ఎప్పుడైతే నాకు ఇది బాలేదు అనిపిస్తదో అప్పుడు చేసేస్తున్నాననమాట. సో, ఇదైతే రీసెంట్‌గా చేశాను. ఇక్కడ నేను ఎక్కువగా అయితే అంటే యాక్చువల్‌గా అంతకుముందు నా దగ్గర షీట్స్ ఉన్నాయన్నమాట. సో, అవేంటంటే నాకు మంచిగా అనిపించలేదు. ఈసారికైతే పేపర్స్ వేశాను. అన్నీ తీసుకోవాలనుకుంటున్నాను. కాకపోతే కొంచెం టైం ఇద్దాం. అన్నీ ఒక్కసారిగా పర్చేస్ చేయాలన్నా కూడా కష్టం కదా! ఇప్పుడైతే కొన్ని పర్చేస్ చేశాను. సో, ఇదంతా క్లీన్ చేసేసి ఇక్కడ నేను మెయిన్‌గా ఏదైతే ఉప్పు, పసుపు, కారం ఇవి మెయిన్ యూజ్ చేస్తాను కదా! పోపు దినుసులు అవి స్టీల్ దాంట్లో ఉన్నాయన్నమాట. సో, అట్లా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇవి మసాలా ప్యాకెట్స్ ఏందంటే వీళ్ళు బయట నుంచి అంటే నేను లేనప్పుడు కుక్ చేసినప్పుడు ఇట్లాంటివి తీసుకొస్తూ ఉంటారనమాట. ఉన్నా కూడా మళ్ళీ తీసుకురావడం అట్లాగా. సో, ఇదేంటంటే నాకు మొత్తం ఎక్స్‌పైర్ అయిపోయినవన్నీ సార్ట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ అయితే అమెజాన్‌లో మనకి ఫ్రీడమ్ సేల్ జరుగుతుంది కదండీ! చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఫ్యాషన్ మీద, బ్యూటీ మీద అన్నిటి మీద ఉన్నాయన్నమాట. నేనైతే ఈ సీజన్‌కి తగ్గట్టుగా ఫస్ట్ లోషన్స్ అయితే ఒక 2 రకాలు తీసుకున్నానండి. అండ్ తర్వాత ఇది టాల్కమ్ పౌడర్ అనమాట. ఎప్పుడైనా యూజ్ చేస్తాము. రెగ్యులర్‌గా అయితే యూజ్ చేయను. తర్వాత ప్లమ్ నుంచి ఒక బాడీ వాష్ ఇది కూడా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టైంలో మనకేంటంటే స్కిన్ ఎక్కువ డ్రై అవుతూ ఉంది కదా! డ్రై అవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇట్లాంటి బాడీ వాషెస్, ఫేస్ వాషెస్ ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మాయిశ్చరైజర్ కంపల్సరీ అండి. ఇది లాక్మీది అయితే చాలా బాగుంది డ్రై స్కిన్ వాళ్ళకి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో, మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవన్నీ లింక్స్ ఇస్తాను చూసేయండి. నెక్స్ట్ అయితే నేను నా రొటీన్ అనేది చేసుకుంటున్నానండి. ఇది ఎగ్జాక్ట్‌గా కంటిన్యూగా తీసిన వీడియో అయితే కాదండి. సో, మీకు ఏంటంటే నైటు, మార్నింగ్ కలిపి మిక్స్ వ్లాగ్ అయితే వస్తుందనమాట. సో, ఇక్కడైతే నేను నైట్ అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి ఇవి అలసందలు ఉంటాయి కదా! సో, అందులో కర్రీ ప్రిపేర్ చేశాననమాట. సో, అప్పుడప్పుడు చేస్తుంటాను. ఈ మధ్య అయితే చాలా వరకు తగ్గిపోయిందండి చపాతీలు చేయడము. ఎక్కువగా లైక్ ఇడ్లీ, దోస ఇవే చేసేస్తున్నాననమాట. చపాతీ ఏంటంటే చాలా టైమ్ టేకింగ్ అవుతుంది. అట్లాగే అది కూడా లైక్ ఈక్వల్ టు రైస్ కదా! అందుకోసమని ఎక్కువగా చపాతీ ప్రిఫర్ చేయట్లేదు. ఎప్పుడో ఒకసారి కర్రీని బట్టి చేస్తున్నాననమాట చపాతీ అనేది. అలాగే ఒక్కోసారి ఏంటంటే ఘీ యూజ్ చేస్తానండి. ఒక్కోసారి యూజ్ చేయను. సో, నేను నార్మల్‌గా కలిపెట్టి నాకెందుకో అలవాటయిపోయిందేమో తెలీదు కానీ చాలా మంచిగా సాఫ్ట్‌గానే వస్తాయన్నమాట చపాతీలు మోస్ట్‌లీ. బట్ జొన్న రొట్టెలు ఇట్లాంటివి ట్రై చేసినప్పుడు మల్టీగ్రెయిన్ చేసినప్పుడు మాత్రం నాకు మెత్తగా రావట్లేదు. అందుకని రీసెంట్‌గా అసలు మల్టీగ్రెయిన్ పిండి పట్టించడమే ఆపేసాననమాట. అండ్ మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంతకుముందు సేల్ కోసం కొంతమంది అడిగారు కానీ బట్ మాకు ఇక్కడ వెదర్‌కి అసలు పాసిబుల్ అవ్వదండి. ఇంకా హీట్ ఏదన్నా మిషన్స్ తీసుకుంటే తప్పితే. సో, ఇంకైతే నేను అవైతే అసలు కంప్లీట్ స్టాప్ చేసేసాను. ఇప్పుడు ప్లెయిన్ గోధుమలు ఒక్కటే ఆడిస్తున్నాననమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను దోస బ్యాటర్ కోసం అయితే పెట్టుకున్నాను. ఇది మనకి ఇడ్లీ కూడా చాలా బాగా వస్తుందండి. నేను మీకు ఇంతకుముందు కూడా మీకు చూపించినట్టున్నాను. ఇది ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగొచ్చింది. అండ్ ఇక్కడైతే అలసందలు అండ్ ఆలు కలిపి కర్రీ ప్రిపేర్ చేశాననమాట. సో, ఇక్కడ చపాతీ అయితే పిల్లలకి కంపల్సరీ అట్లా ఎగ్ ఇస్తాననమాట దాంతో పాటు. విడిగా అంటే మరి తినరు కదా! ఇదైతే కొంచెం మధ్యలో లైట్‌గా కెచప్ అప్లై చేసినా కూడా చాలా ఈజీగా తినేస్తారు. అండ్ ఇక్కడ నేను మినపప్పు, జొన్నలు అలాగే పెసలు తర్వాత పచ్చెనగ యూజ్ చేశానండి. ఇది చాలా సాఫ్ట్‌గా వస్తాయి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. పెసరట్టు ఒక్కటే తినలేము మేము అనుకున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ అనమాట. చాలా చాలా బావుంటుంది. మా బాబు కూడా తింటాడనమాట. సాఫ్ట్ ఉంటుంది. అట్లాగే టేస్ట్ కూడా బావుంటుంది. అండ్ దీంట్లో మనం చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఇడ్లీ పెట్టుకోవచ్చు, దోస అన్నీ కూడా చేసుకోవచ్చు. వీడియోలోనే నేను మీకు వెరైటీస్ కూడా చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ కిచెన్ అయితే ఇట్లా ఆర్గనైజ్ చేశానండి. ఇది యాక్చువల్లీ కంప్లీట్‌గా కాదు. ప్రస్తుతానికి ఓన్లీ డీక్లటర్ చేసి కొంచెం చేశాను. ఇంకా తీసుకోవాలనమాట. ఇక్కడ యాక్చువల్లీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవేంటంటే ఆయిల్స్ అనమాట. ఇవి నేను ఎక్కువ యూజ్ చేయనండి. ఇవి ఎప్పుడైనా చికెన్ పికిల్ అట్లాంటివి చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసరికి నెయ్యి అది అయిపోతే అని చిన్న దాంట్లో పెట్టుకుంటా. అది అయిపోతే ఇందులో నుంచి వేసుకుంటాను. ఇంక నాకు లోపలైతే ఎక్కడ ప్లేస్ లేదండి. అన్నీ బయట పెట్టుకోవాల్సి వద్దే ప్రస్తుతానికి కిచెన్ అంతా పాడైపోయింది కాబట్టి. సో, అన్నీ కూడా నాకు మెస్సీగానే ఉంటున్నాయి ఈ మధ్య. కాకపోతే ఇంకేం చేయలేకపోతున్నాను. హౌస్ చేంజ్ చేద్దామా అన్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ చూడాలి మరి. నాకు ఇక్కడ అలవాటైపోయింది. పిల్లలకి బావుంది, అన్నిటికీ బావుంది అని థింక్ చేస్తున్నాము.
సో కిచెన్ అయితే చాలా రోజుల నుంచి బాలేదనమాట. అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. బట్ ఒక్కోసారి మనం అడ్జస్ట్ అయ్యే కొద్దీ ఇంకా విసుగొచ్చేస్తది కదా! అట్లా ఉందనమాట ప్రెజెంట్ నా సిట్యుయేషన్. అండ్ ఇదైతే నేను కిచెన్ కోసమని తీసుకున్నాను. బట్ ఇక్కడ నేను మెజర్ చేయలేదండి, చూసారా? సరిపోలేదనమాట. కౌంటర్ టాప్ మీద పెట్టుకుందాము. సో కొంతవరకు దీంట్లోకి వెళ్ళిపోతాయి కదా! గ్లాస్‌వన్నీ కూడాను. సో నాకేంటంటే ప్లేస్ సేవ్ అవుతదనుకున్నాను. బట్ ఇది కౌంటర్ టాప్ మీద సెట్ అవ్వలేదండి, పైన వుడ్ వర్క్ రావడం వల్ల. అండ్ ఇక్కడ గోడకి ఏదైనా పెడదామంటే మళ్ళీ మేకులేద్దాం ఎందుకులే అని చెప్పేసి ఆగిపోయాననమాట. అండ్ రిటర్న్ చేద్దామా అంటే అదేంటంటే యాక్చువల్లీ అది ఉండాలని చెప్పారు. నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. సో అది ఉండాలని చెప్పారు. అవేంటంటే నేను పడేసాననమాట. బావుంటదిలే, సెట్ అయిపోతది, ఎక్కడో దగ్గర పెట్టుకుందామని పడేశాను. సో దానివల్ల ఏంటంటే ఇంక అది నా దగ్గరే ఉండిపోయింది. తీసి పెట్టడానికి కూడా లేకుండా అయిపోయిందనమాట. పక్కనైతే పెట్టేస్తున్నా ప్రస్తుతానికి. ఇంకొన్ని పర్చేస్ చేశాను, ఆర్గనైజ్ చేయాలి. సో ఇదైతే ఇంతవరకైతే నేను క్లియర్ చేసేసానండి. ఇంక కిందైతే ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి కింద మీకు చూపించడానికైతే ఏం లేదు. సో ఇక్కడైతే అన్నీ నేను రెడీ చేసుకున్న డిషెస్ అనేది పెట్టుకున్నాననమాట. అండ్ అటుపక్క అయితే ఉన్నాయి. బట్ ఇంకా చేంజ్ చేయాలి. ఓవెన్ కూడా యూజ్ చేయట్లేదండి, అది పాడైపోయింది. ఓవెన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్‌గా మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే పని అయితేనే తీసుకోండి. రెగ్యులర్‌గా యూజ్ చేయలేదు అంటే మాత్రం అది పాడైపోతున్నాయన్నమాట. మాకు ఇక్కడ అందులో బొద్దింకల ప్రాబ్లమ్ కూడా ఉంటది కాబట్టి అది ఇన్‌సైడ్‌కి వెళ్ళిపోయి బోర్డ్ ఒకసారి పోయింది, చేయించాము. మళ్ళీ ఇప్పుడు బోర్డే ప్రాబ్లమ్ అనమాట. సో అదేంటంటే ప్రస్తుతానికి చేయించాలనుకోవట్లేదు. ఎయిర్ ఫ్రైయర్ కమ్ ఓటీజీ తీసుకుందాం అనుకుంటున్నాము. రెండిటికి సరిపోతుందన్నట్టు. సో ఇదంతా పాడైపోయిందని చెప్పాను కదా! సో వుడ్ అంతా రాలి కింద పడుతుందనమాట. ఇవేమి నేను యూజ్ చేయట్లేదండి. ఇవన్నీ కూడా పైకి పంపించేయాలి. కాకపోతే ఇది ఇంక పిల్లలు లేనప్పుడు చేసుకుందాము, అంతా దుమ్మొస్తది కదా! పైనుంచి అన్నీ తీసి క్లియర్ చేయాలంటే అని నేనైతే ఇవి తీయట్లేదనమాట. సో ఇవి ఎక్కువగా యూజ్ చేయని ప్లేట్స్ అయితే ఇక్కడుంటాయి. అండ్ కిందివి కొన్ని ఉన్నాయి కానీ ఇవి కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఎందుకంటే వుడ్ అంతా పడిపోతుంది. అంతకుముందు ఈ 3 ర్యాక్స్ మాత్రమే పనిచేస్తున్నాయన్నమాట. ఇటు సైడ్ ఉన్న ర్యాక్స్ అన్నీ పాడైపోయాయి అన్నాను కదా! ఇదైతే కనీసం ఓపెన్ కూడా అవ్వట్లేదు సరిగ్గా. ఎందుకంటే అదంతా పాడైపోయింది. ప్లస్ చాలా రోజుల నుంచి మేము అసలు యూజ్ చేయట్లేదు కదా! సో స్టక్ అయిపోయిందనమాట. సో అది కిచెన్ పరిస్థితి. అందుకని ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతున్నారు, నా ఓల్డ్ కిచెన్‌లో వస్తున్నాయన్నమాట. సో అప్పుడు "అక్క మీది కౌంటర్ టాప్ బాగుంది, చాలా ఆర్గనైజేషన్, కిచెన్ కూడా చాలా బాగుంది, మీరు మళ్ళీ షేర్ చేయండి" అని చెప్పేసి అడిగారు ఈ మధ్య. సో నేను అందువల్ల నేను మీకు షేర్ చేయలేకపోతున్నాను. బట్ ఉన్న దాంట్లోనే ఎట్లా పెట్టుకున్నాను, ఏ షెల్ఫ్స్ లేకపోయినా కూడా అనేది మీకు త్వరలో ఒక వీడియో అయితే షేర్ చేస్తాను. అండ్ నాకైతే పైన వుడ్ వర్క్ వరకు బాగానే ఉందండి. కిందది మాత్రం మొత్తం పాడైపోయిందనమాట అంతే. అండ్ ఇక్కడైతే నేను దోస అనేది వేస్తున్నాననమాట. సో ఇది నేను మిక్స్డ్ లాగా అన్నాను కదా మార్నింగ్, ఏ శనగపప్పులన్నీ అయిపోయాయన్నమాట. సో అయిపోయాయి కాబట్టి పప్పులు నేను వేయించి పెట్టేసుకుంటాను ముందే. ఇది నా రెగ్యులర్ వ్యూవర్స్‌కి అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలా పెట్టుకుంటే నాకు ఆ వీక్ అంతా టెన్షన్ ఉండదండి. మోస్ట్‌లీ వీకెండ్సే చేసుకుంటాననమాట ఇట్లా పెట్టుకునేవి. లేదా కొంచెం టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసి పెట్టుకుంటా. అంతకుముందు ఓవెన్‌లో పెట్టేదాన్ని ఒక 1 ఆర్ 2 టైమ్స్. బట్ ఓవెన్‌లో మనకు ఒక 5-7 మినిట్స్ పడతదండి. కరెంట్ బిల్ ఇక్కడ మనకి కర్ణాటకలో కరెంట్ బిల్లుది కొంచెం సబ్సిడీ ఉంది కదా! ఇప్పుడు దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాలిస్తే మొత్తం కట్టాలి అనమాట. కొంచెం 1 యూనిట్ ఎక్కువ వచ్చినా కూడా మొత్తం కట్టాలి. సరే ఎందుకులే అని చెప్పి అనిపిస్తదనమాట అప్పుడప్పుడు నాకు. అంటే ఓవెన్ నాకు ఎక్కువగా యూజ్ చేసే అలవాటు లేదు. సో ఉన్నా కూడా ఏంటంటే ఏముంది, నాకు స్టవ్ మీదే బావుంటది అన్న ఫీలింగ్ వస్తదనమాట. సో అట్లా కూడా చేయను. అండ్ ఇక్కడైతే ఇందాక మీకు చెప్పాను కదా వెరైటీస్ చూపిస్తానని, అదే పిండితోటే ఇక్కడ పొంగనాలు వేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగొచ్చాయి టేస్ట్. పొంగనాలు మెయిన్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే మనం బోండాలనుకోండి ఆయిల్ ఎక్కువ మనకి డీప్ ఫ్రై అవుతది కదా! ఇదైతే మనకి డీప్ ఫ్రై అవ్వదు. నేను ఘీ అనేది అన్నిట్లో కొంచెమే వేస్తాను, ఘీ కూడా. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీకు కొంచెం ఎక్కువ టేస్ట్ కావాలంటే. అది వేడైనా కూడా దాంట్లో ఏం మనకు ఉండదు కాబట్టి నేను కొంచెమే వేస్తాను. అండ్ దెన్ ఇక్కడ మనం పెసరట్టు కూడా వేశాననమాట నేను. దోస మీకు ఇందాక చూపించాను కదా దోస, ఇడ్లీ అయితే మీకు చూపించలేదు. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ ఇక్కడ దీనికోసం అయితే నేను సెపరేట్‌గా అప్పుడెప్పుడో తీసుకున్నానండి ఇది. పొంగనాలది. అదే యూజ్ చేస్తాననమాట. ఎప్పుడు యూజ్ చేసినా మళ్ళీ సెపరేట్‌గా బ్రైరన్ అన్నీ వచ్చాయి కదా! అదైతే తీసుకోలేదు. ఎప్పుడో ఒకసారి కదా యూజ్ చేస్తాము అన్నట్టు ఇంక అదే ఉంచేసాననమాట. సో అక్కడైతే రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను రాగులు అయితే మనకి అంటే మన దగ్గర స్ప్రౌటెడ్ రాగి జావా మిక్స్ అనేది ఉంటుందండి. దానికైతే ఆర్డర్ వచ్చిందనమాట 1 కేజీ. సో నేనైతే అది ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా మంచిదండి. నేను ఈ పౌడర్‌నే పిండి కొట్టించి ఇంట్లో కూడా స్ప్రౌటెడ్ రాగిదే యూజ్ చేస్తున్నాననమాట. రాగి ఫ్లోర్ లాగా.
మీకు కుదిరితే యూస్ చేయండి. చాలా హెల్తీ అనమాట. అంటే నార్మల్ రాగులతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మనకి. హెల్త్ బెనిఫిట్స్, న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో, అది ఒక పక్క చేస్తూ ఇక్కడ ఇంకా కిచెన్‌లో అంతా కూడా వర్క్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మాకు మెయిడ్ ఉంది కానీ ఈ మధ్య సరిగ్గా రావట్లేదండి. ఆల్మోస్ట్ ఈ మధ్య ఒక 10 డేస్ లీవ్ పెట్టిందనమాట. నాకు చాలా బర్డెన్ అనిపించింది. అండ్ ఇంకా అందులో సండే కూడా రాదనమాట. నార్మల్‌గా సండే ఇంక నేనే చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే మీకు ఏం చూపించానంటే ఇంతకుముందు ఇది చార్ట్ ఉంటది కదా! ప్లాస్టిక్ తీసుకుంటే పగిలిపోతూ ఉన్నాయన్నమాట. అందుకని ఈసారి స్టీల్‌ది కనిపించింది నాకు డీమార్ట్‌లో. సో, స్టీల్‌ది తీసుకొచ్చేసాను. ఇక్కడంతా కూడా మల్టీ వర్క్ అండి. నేను అన్నీ షూట్ చేయలేదు మీకు. సో, మల్టీ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ నేను ఇప్పుడు కంపల్సరీ ఇదేంటంటే ఫైబర్ అనేది తీసుకుంటున్నానండి. ఫైబర్ అంటే కీరా ఒక్కటని కాదు. మనం ఈజీగా తినగలిగేది అదే కాబట్టి అది మీకు అది చెప్తున్నాను అంతే. నేను డైట్ పరంగా కూడా చేస్తున్నాను. నాకు ఫ్యాట్ లాస్ అయితే చాలా మంచిగా జరిగిందండి. బాడీ ఫ్యాట్ లాస్ అయింది. వెయిట్ లాస్ అనేది తక్కువే అయింది కానీ ఫ్యాట్ లాస్ అయితే మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. మనం వేసుకునే డ్రెసెస్‌లోనే మనకు అర్థమైపోతదనమాట. అండ్ ఇక్కడైతే అది పనామా అట్లా ఏం పెద్ద క్లీన్ చేయదండి. నేను చేసుకునేటప్పుడు మాత్రం అవి మనం అంట్లు పెట్టుకుంటాం కదా! అవన్నీ కూడా క్లియర్ చేసేస్తాను. అండ్ ఆఫ్టర్‌నూన్‌కైతే ఇక్కడ పచ్చడి ప్రిపేర్ చేశానండి. ఇది నేను చాలా వీడియోస్‌లో మీకు చెప్పుంటాను ఓల్డ్ వీడియోస్‌లో. మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి అనమాట. చాలా బావుంటుంది. పాపకు కూడా చాలా నచ్చుతుంది ఈ మధ్య. తన కోసమే కారం లేకుండా ఉండేలాగా చేస్తున్నాననమాట. అండ్ ఇక్కడైతే క్యారెటు, ఆలు తోటి ఫ్రై చేశాను. దీన్ని ముందుగా బాయిల్ చేసేసానండి. కొంచెం మనకు బాయిల్ చేసుకొని తింటే బెటర్ కదా! ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయడం కన్నా అన్నట్టు. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ చేయండి.